మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాము. సువార్త అనే పదం 133 సార్లు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. లోకరక్షకుడు శిష్యులతో ఇలా చెబుతూ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వాడు శిక్షింపబడును అని వారితో చెప్పి పరలోకానికి ఆరోహమైన. పరిశుద్ధాత్మను పొందిన వారు సువార్తను ప్రకటించబడుదురు. సువార్త ప్రకటిస్తూ ఎంతోమంది చివరకు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అనేక మంది క్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందుకున్నారు. కానీ ఎవరు కూడా తన పాపముల నుండి తిరుగుటకు మనసు వచ్చుటలేదు. నిజానికి మనందరినీ నిత్య జీవితములోనికి నడిపించుటకు క్రీస్తునందు విశ్వాసం మాత్రమే. ఈ విషయం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చెప్పి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇలా మనమందరి పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచిన యేసునందు విశ్వాసముంచిన మాత్రమే మనము నిత్య జీవమునకు పాత్రులు అవుతాము, కానీ అద్భుతముల ద్వారా కాదు. తెలుసుకో సహోదరి,